తెలంగాణలో పోలింగ్ సమయంలో విచ్చలవిడి మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేస్తూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అక్రమంగా మద్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేష్ కుమార్ హెచ్చరించారు. అక్రమ మద్యం సరఫరా నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తున్న సోమేష్ కుమార్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. చాలు మద్యం ఏర్లై పారుతుందనేటువంటి అభిప్రాయం ఉంది. మరి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, అక్రమ మద్యం అమ్మకాలపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అంతేకాకుండా ఇప్పటివరకు ఎంత మద్యాన్ని సీజ్ చేశారు, మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా తీసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నికల్లో మద్యం ఏర్లై పారకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక ప్రత్యేకంగా రోల్ ఉంటుంది. మీకు తెలుసు, నేను ఎక్సైజ్ కమిషనర్గా ఒక నోడల్ అధికారి ఉన్నాను. ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ కూడా చేస్తాం. సో జనరల్గా ఏముంది అంటే ఈ పీరియడ్లో ఎక్కువ మద్యం పోకూడదు, తర్వాత ఎవరు మద్యంకి ప్రలోభంలాగా వాడి ఎలక్షన్ ప్రాసెస్కి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. దానికోసం మనం అన్ని చర్య తీసుకుంటాం. ఒకటి అంటే షాప్స్లో చాలా నిఘా పెడతాం. ప్రతి షాప్లో ఈరోజు 2 CCTV కెమెరాస్ ఉన్నాయి. సో దీనివల్ల ఎవరు వచ్చి కూపన్ సేల్ ఎట్లా చేయడానికి ఉండదు. అదేవిధంగా మన డిస్టిలరీస్ ఉన్నాయి, అక్కడ కూడా ఫుల్ కంట్రోల్ పెడతాం. అది కాకుండా బయట నుండి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా చూస్తాం. అదేవిధంగా మన దగ్గర చెక్ పోస్ట్ ఉన్నాయి. ఒక సామాన్యంగా 25 ఉంటుంది, ఇప్పుడు 36 పెట్టాను, అంటే ఒక 11 అడిషనల్గా పెట్టాను. తర్వాత కొన్ని ఏరియాలో చాలా లాంగ్ ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి, వేరే రాష్ట్రంతో బార్డర్గా. అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే అక్కడ బార్డర్ మొబైల్ పార్టీ అడిషనల్గా పెట్టాను. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం చాలా ఒక ఫోకస్డ్గా అన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే మీరు చూస్తే ఎప్పటి నుండి మన దగ్గర మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, అప్పటి నుండి సుమారు 2.7 lakh లీటర్స్ ఇట్లాంటి లిక్కర్ సీజ్ చేశాను. దీని విలువ చూస్తే సుమారు 3.32 crores ఉంది. సో ఇట్లా అదేవిధంగా మనకు సేల్స్ కూడా చాలా కంట్రోల్ పెట్టడం జరిగింది. అన్ఆథరైజ్ సేల్స్, బెల్ట్ షాప్ మీద కూడా కంట్రోల్ చేయడం జరిగింది. కాబట్టి మీరు చూస్తే ఈరోజు మన ఈ నెలలో సేల్ కూడా తగ్గింది. సో ఈ అన్ని చర్య వల్ల మనం ఏం చెప్పగలుగుతామంటే కంప్లైంట్స్ కూడా 24/7 హాట్ లైన్స్ పెట్టడం జరిగింది. సో టోల్ ఫ్రీ నంబర్లో ఎవరు ఫోన్ చేస్తే అది ఇమీడియట్గా రెస్పాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విజిల్ ద్వారా కూడా ఏది మద్యం గురించి కంప్లైంట్ వస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అన్ని వలన ఈరోజు చాలా సజావుగా ఎలక్షన్ జరుగుతుంది. ఒకటి సార్, గత మార్చితో పోల్చుకుంటే ఈ మార్చిలో ఆ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత మార్చిలో ఎలక్షన్ లేవు, ఏం లేవు, కానీ ఈ మార్చిలో మాత్రం ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంది సేల్స్? అంటే యావరేజ్గా మన సేల్స్ మీరు చూస్తే ఒక 10% నెలకి నెల పెరుగుతుంది. అంటే మార్చిలో ఎంత ఉంటే ఈ మార్చిలో జనరల్గా ఒక యావరేజ్ ప్రిన్సిపల్ నేను అంటాను అంటే 10% పెరుగుతుంది. ఈసారి మీరు చూస్తే యాక్చువల్లీ తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే చాలా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ వలన ఎక్కడెక్కడ మనం అలౌ చేయలేదు, దానివల్లనే తగ్గింది. సో సేల్స్ అంటే వాల్యూమ్ వారీగా చూస్తే తగ్గింది, ఆల్మోస్ట్ ఒక 1.5% తగ్గింది. రేట్ వారీగా చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంది, అంటే చాలా పెరగలేదు. బట్ మీరు ఏం గమనించాలంటే మార్చికి ఈ మధ్యలో రేట్ కూడా పెంచడం జరిగింది. సో అప్పుడు కూడా పెద్దగా పెరగలేదంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్. బట్ వేరే మంత్లో చూస్తే ఇట్ ఈస్ గ్రోయింగ్. సో దట్ ఇస్ క్లియర్లీ షోస్ దట్ అవర్ enforcement is good and we have been able to control unnecessary flow and misuse. యాక్చువల్గా మీరు చూడాలంటే ఇఫ్ ఇట్ వాజ్ ఫ్రీ ఎలక్షన్ టైంలో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈసారి ఎట్లా జరగలేదు. అంటే ఇంకా 48 గంటల్లో పోలింగ్ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు మీరు మీ ఎక్సైజ్ శాఖకి ఇవ్వడం జరిగింది? అదేవిధంగా వైన్ షాప్లకు మీరు ఎలాంటి మార్గనిర్దేశకాలు జారీ చేశారు? అంటే మీకు తెలుసు, ఈ 4 గంటల నుండి ఆ 13 ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, అక్కడ 4 గంటల నుండి నెక్స్ట్ 48 అవర్స్కి టోటల్ ఆల్ షాప్స్, బార్స్, ఎవ్రీథింగ్ టోటల్ క్లోజ్ ఉంటుంది. మన ఈ స్టేట్లో కాకుండా సరిహద్దు ప్రాంతంలో వేరే స్టేట్లో కూడా 5 కిలోమీటర్ వరకు ఏది షాప్స్ ఉన్నాయి లేకపోతే టాడీ షాప్స్ ఉన్నాయి అది కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ది స్టేట్లో 5 o'clock నుండి ఈరోజు 5 o'clock నుండి 11th 5 o'clock వరకు టోటల్ ఇది డ్రై డే ఉంటుంది. సిమిలర్గా
నిజామాబాద్లో 6 గంటకి ఉంది కాబట్టి 6 గంట నుండి 11th 6 గంట వరకు టోటల్ క్లోజర్ ఉంటుంది. సో ఇది మనం షాప్ క్లోజే కాదు, యాక్చువల్గా మన ఆఫీసర్స్ వెళ్ళి, స్టాఫ్ వెళ్ళి, కానిస్టేబుల్స్ వెళ్ళి ప్రతి షాప్కి సీల్ కూడా పెడతారు. సో షాప్ నుండి ఏది చేయడానికి ఏది అవకాశమే ఉండదు. అదేవిధంగా వాళ్ళకి చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఇట్లాంటివి చేయకూడదు. రెండుది మనం ఏం చేశానంటే సుమారు 340 టీమ్స్ ఏర్పాటు చేశాను ఎక్సైజ్ ఆఫీసర్ స్టాఫ్తో కలిసి. వాళ్ళ రోల్ ఏముంది, చాలా విజిబుల్గా తిరిగితే ఉంటారు. తర్వాత మనం సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాను, ఎక్కడ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 24/7 ఈరోజు నుండి 11th నైట్ వరకు మన అన్ని టీమ్స్ ఇదే పని మీద ఉంటుంది. ఈరోజు కూడా నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి గైడెన్స్ కూడా ఇచ్చాను. అదేవిధంగా షాప్స్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, అవును ఇట్లా పని చేస్తే మీకు ఫైనే కాకుండా సివియారిటీ బేస్ మీద మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అందుకే కూడా చాలామంది చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో ఈ అన్ని వలన చాలా ఎలక్షన్ చాలా సజావుగా జరుగుతుంది, మద్యం ప్రభావం లేకుండా జరుగుతుంది. ఎక్కడ మీకు సమస్య ఉంటే ఏది మీ దృష్టికి వస్తే మన టీమ్స్ ఉన్నాయి, మన ప్రతి డీసీ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఉంది. తర్వాత ఇక్కడ మన హెడ్ క్వార్టర్లో కూడా మన ఆఫీస్లో కూడా 24/7 కాల్ సెంటర్ ఉంది, దానికి టోల్ ఫ్రీ నంబర్ ఉంది. మీరు దానిలో తప్పకుండా మనకి ఇన్ఫామ్ చేయండి, ఇమీడియట్గా మన ఆఫీసర్స్ రియాక్ట్ అవుతారు, అక్కడ వెళ్ళి ఏది సమస్య ఉంటే కంట్రోల్ చేస్తారు. వైన్ షాప్తో పాటు బార్స్, క్లబ్స్, పబ్స్ కూడా మూసివేసి ఉంచాల్సిందేనా? టోటల్ ఈవెన్ 5 స్టార్ హోటల్ అంటే వేరే సపోజ్ హాలిడే ఒక రోజు ఉన్నప్పుడు కొన్ని ఫెస్టివల్స్ టైంలో అప్పుడప్పుడు మన క్లబ్స్కి తర్వాత దీనికి కూడా మనం అలౌ చేస్తాం, 5 స్టార్ హోటల్కి అలౌ చేస్తాం. ఎలక్షన్ పీరియడ్లో 100% ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్ ఉండదు, బార్ ఓపెన్ ఉండదు, క్లబ్ ఉండదు. సో ఈరోజు సుమారు ఈ టైం నుండి నెక్స్ట్ 48 hours వరకు ఎక్కడ ఏది ఉండదు. ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ డ్యూటీ ఫ్రీ షాప్ ఆఫ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది సోమేష్ కుమార్ గారు చెప్తున్నారు. ఇప్పటి నుండి ఏదైతే పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్లు, అదేవిధంగా 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి మద్యం అమ్మకాలు చేయొద్దని చెప్పేసి వారు అంటున్నారు. అంతేకాకుండా అయితే మద్యం సంబంధించినటువంటి ఇది సరఫరా చేయకుండా ఉండేందుకు వరకు ఇప్పటికే 340 టీంలను ఏర్పాటు చేశామని, అదేవిధంగా చెక్ పోస్టులను కూడా 25 నుంచి 36కి పెంచడం జరిగిందని కూడా వారు చెప్తున్నారు. ఇక గత మార్చితో పోల్చుకుంటే ఈ మార్చిలో తాము తీసుకున్నటువంటి చర్యల మూలన పెద్ద ఏదైతే ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అమ్మకాల్లో పెద్ద తేడా లేకుండా ఉందనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు.